గిరీష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సాఫ్ట్గా లేపేసిన ఉదాంతం ఇది. ఎంగేజ్మెంట్ అయిన 3 రోజులకే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పైన వచ్చి తనకు కాబోయే భార్య కళ్ళ ముందే రాడ్లతో తలపైన కొట్టి చంపి పరారయ్యారు. ఎవరి వ్యక్తులు, ఏంటి కథ, ఈ వీడియోలో తెలుసుకుందాం. బయట జరుగుతున్న క్రైమ్స్ ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ అవేర్నెస్ అండ్ బయట జరుగుతున్న వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియడం కోసం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది December 3rd, 2003 బెంగళూరు, కర్ణాటక. 27-year-old గిరీష్ కి 21-year-old శుభతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన 3 days కి శుభ తనకి కాబోయే భర్తకి కాల్ చేసి డిన్నర్ కి వెళ్దామా అని అడిగింది. దానికి సరే అని చెప్తూ ఈవినింగ్ రెడీ అయి ఉండు, పిక్ చేసుకుంటాను అని అన్నాడు. చెప్పినట్లుగానే ఈవినింగ్ బైక్ పైన వచ్చి తనని పిక్ చేసుకుని వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. ఆ రెస్టారెంట్ లో భోజనం చేసి ఇంటికి తిరిగి బయలుదేరారు. దారిలో శుభ తనకి ఫ్లైట్ ల్యాండింగ్ చూడడం అంటే చాలా ఇష్టం, ఎయిర్పోర్ట్ రోడ్ లో వెళ్దామా అని అడిగింది. గిరీష్ దానికి సరే అని చెప్పి ఆమెని కోరమంగళ దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కనిపించే స్పాట్ కి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:30 అవుతుంది. ఒక కార్నర్ కి బైక్ ని పార్క్ చేసి చీకటిగా నిశ్శబ్దంగా ఉన్న రోడ్ లో ఒక వైపు నుంచి ఫ్లైట్ ల్యాండింగ్ వ్యూ ని చూస్తూ ఆస్వాదించడం ప్రారంభించారు. ఇంతలో బైక్ పైన వెళ్తున్న 2 వ్యక్తులు వాళ్ళని చూసి దగ్గరకు వచ్చారు. ఇద్దరిలో ఒకరు తమ దగ్గరున్న ఐరన్ రాడ్ తో గిరీష్ తలపైన కొట్టడం స్టార్ట్ చేశారు. దాంతో గిరీష్ అన్కాన్షియస్ అయి కింద పడ్డాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్న శుభ దగ్గరికి వెళ్తుండగా ఏదో వెహికల్ యొక్క లైట్ పడ్డం వల్ల భయపడిపోయి వాళ్ళొచ్చిన బైక్ లోనే జెట్ స్పీడ్ గా వెళ్ళిపోయారు. అది కళ్ళలో నిజమో అర్థం అవ్వని శుభ షాక్ లో స్తంభించిపోయింది. గిరీష్ అని అరుస్తూ అతనికి ఏమైందో చూడడానికి దగ్గరికి వెళ్ళింది. గిరీష్ తలకి గట్టిగా దెబ్బ తాకడం వల్ల చాలా హెవీ బ్లీడింగ్ అయ్యి అన్కాన్షియస్ అయి పడిపోయాడు. అండ్ అది చూసి భయపడిన శుభ ఏడవడం స్టార్ట్ చేసింది. అయినా కూడా ధైర్యాన్ని కూడగట్టుకొని హెల్ప్ కావాలని అరవడం స్టార్ట్ చేసింది. ఫార్చునేట్లీ ఈ అరుపులు విని ఒక కార్ ఆగింది. ఆ కార్ లో ఒక ఓల్డ్ ఏజ్డ్ కపుల్ ఉన్నారు. శుభ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది. గిరీష్ పైన జాలిపడి వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ వార్త విన్న గిరీష్ పేరెంట్స్ షాక్ అయి ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్లారు. అండ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. ఎంక్వైరీలో భాగంగా పోలీసులు వచ్చి శుభతో మాట్లాడారు. దాడి చేసిన వాళ్ళు ఎలా ఉన్నారని అండ్ వెహికల్ నెంబర్ ఏదైనా నోటీస్ చేశారా అని చెప్పి. శుభ ఎక్కువగా భయపడడం వలన తను ఏదీ నోటీస్ చేయలేదని అండ్ 2 వ్యక్తులు మాత్రం ఉన్నారు అని కన్ఫర్మ్ చేసింది. తర్వాత ఎంక్వైరీలో భాగంగా వాళ్ళ పేరెంట్స్ ని విచారించారు. వాళ్ళ పేరెంట్స్ ని గిరీష్ కి ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అని అడిగితే అసలు గిరీష్ ఎవ్వరి జోలికి వెళ్ళడు అని, తన పనేదో తను చేసుకునే టైప్ అని, సో ఎనిమీస్ ఉండే ఛాన్సే లేదని చెప్పారు. అండ్ ఈ క్రైమ్ స్పాట్ దోపిడీలకి చాలా ఫేమస్ ప్లేస్. సో బేసిక్గా ఇది దోపిడీ దొంగతనంలోనే జరుగుంటుంది అని పోలీసులు అనుకున్నారు. కానీ ఇలా ఆలోచిస్తున్న టైంలోనే దాడి కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8:05కి గిరీష్ చనిపోయాడు. పెళ్లికి 1 రోజులు మాత్రమే ఉన్న టైంలో వరుడిగా చూడాల్సిన గిరీష్ ని శవంలా చూడడం అనే దాన్ని వాళ్ళ పేరెంట్స్ జీర్ణించుకోలేకపోయారు. అండ్ శుభ వాళ్ళ పేరెంట్స్ కూడా షాక్ లో ఉండిపోయారు. ఈ సంఘటన జరిగి 45 days అయినప్పటికీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదు అండ్ ఎటువంటి లీడ్ కూడా దొరకలేదు. ఇది 2003లో అవ్వడం వల్ల అప్పట్లో సీసీటీవీ కెమెరాస్ కూడా ఎక్కువగా ఉండేవి కాదు. ఇతర ఆఫీసర్స్ వచ్చేసి ఇప్పటిదాకా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఇక మీదట మాత్రం ఏం దొరుకుతుందిలే అని అనుకుంటున్న టైంలో ఈ కేసుని టేకప్ చేసిన నాన్నయ్య మాత్రం ఈ కేసుని డిఫరెంట్ పర్సెప్షన్ లో చూడడం స్టార్ట్ చేశాడు. నేను గిరీష్ యొక్క ఎంగేజ్మెంట్ వీడియో చూడాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి క్యాసెట్ కూడా తెప్పించుకున్నాడు. అండ్ ఆ వీడియో చూస్తున్నప్పుడు తను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఆ వీడియోలో ఒక్కరు తప్ప మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ పైన డౌట్ వచ్చి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేరుగా శుభ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన మొబైల్ ఫోన్ ఇవ్వమని అడిగాడు. శుభ తన ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసింది. ఆఫీసర్ తన కాల్ హిస్టరీని తరోగా చెక్ చేశాడు. December 3rd గిరీష్ పైన దాడి జరిగిన రోజు శుభ ఫోన్ నుండి ఒకే నెంబర్ కి ఆల్మోస్ట్ 73 times కాల్ వెళ్ళింది. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదా అని డీటెయిల్స్ కలెక్ట్ చేసి చూస్తే అరుణ్ వర్మ అనే ఒక 19-year-old కాలేజ్ స్టూడెంట్ ది అని తెలిసింది. వెంటనే అరుణ్ వర్మని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. నీకు గిరీష్ అనే వ్యక్తి తెలుసా అండ్ ఈ సంఘటన జరిగిన రోజు నువ్వు ఎక్కడున్నావు అని అడిగారు. దానికి అరుణ్ వర్మ గిరీష అలాంటి పర్సనే నాకు తెలీదు
అండ్ డిసెంబర్ 3న నేను బెంగళూరులోనే లేను అని చెప్పాడు. దానికి పోలీస్ ఆఫీసర్ ఓహో అవునా, నువ్వు ఇక ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అండ్ ఇంటికి వెళ్ళిన అరుణ్ వర్మ ఇమ్మీడియట్గా ఒక వ్యక్తికి కాల్ చేసి పోలీసులు తనని పిలిచాడని ఎంక్వైరీ చేశారు అన్న సంగతి చెప్పాడు. అవతల వైపు ఉన్న వ్యక్తి నువ్వేమైనా చెప్పావా అని అడిగితే నేను ఏమీ చెప్పలేదు అండ్ పోలీసులు నన్ను నమ్మినట్లుగానే అనిపిస్తుంది అని చెప్పాడు. అరుణ్ వర్మకి తెలీదు ఆఫీసర్ నాన్నయ్య తన కాల్ని ఆల్రెడీ ట్రేస్ చేస్తున్న సంగతి. అరుణ్ వర్మకే కాదు అవతల వైపు ఉన్న శుభాకి కూడా తెలీదు. అవును, ఎంగేజ్మెంట్ వీడియో చూస్తున్నప్పుడే ఈ ట్విస్ట్ దొరికింది. ఆఫీసర్ నాన్నయ్య ఎంగేజ్మెంట్ వీడియో చూస్తున్నప్పుడు ఒక థింగ్ని అబ్జర్వ్ చేశాడు. శుభ ఫేస్లో అసలు స్మైలే లేదు అండ్ తను గిరీష్ పక్కన నిల్చునేటప్పుడు కూడా కాస్త దూరంగానే నిల్చుంటుంది. ఎంగేజ్మెంట్ పైన ఇంట్రెస్టే లేనట్టు పోర్ట్రే చేయడం వల్ల తను భవిష్యత్తులో చేయబోయే మర్డర్కి ఇప్పుడే సాక్ష్యాలు సృష్టించినట్టు అయింది. బేసిక్గా శుభ బాడీ లాంగ్వేజ్ వల్లే ఈ డౌట్ క్రియేట్ అయింది. ఇదంతా అబ్జర్వ్ చేసిన ఆఫీసర్ శుభ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు అనుకున్నారు. ఇన్ కేస్ ఈ అనుమానం కనుక నిజమైతే శుభ ఒక్కతే ఇదంతా చేసే ఛాన్స్ అయితే లేదు. అందుకే తన ఫోన్ తీసుకొని అరుణ్ని ఎంక్వైరీ చేసి పంపించినట్టే పంపిన తర్వాత తమ్మంతట తామే పట్టుబడ్డారు. పోలీసులు అరుణ్ ఇంకా శుభాని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అరుణ్ చెప్పిన విషయాలు విని బెంగళూరు అంతా షాక్ అయింది. అప్పట్లో ఇదొక సెన్సేషనల్ న్యూస్. అరుణ్ చెప్పిన వివరాల్లోకి వెళ్తే వెంకటేష్ ఇంకా పుష్పవల్లికి 2 సన్స్, గిరీష్ ఇంకా రమేష్. ఇద్దరిని డిసిప్లిన్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా చేశారు. అండ్ గిరీష్కి ఇంటెల్లో చేతి నిండా జీతంతో ఒక మంచి జాబ్ వచ్చింది. గిరీష్కి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యి అమ్మాయిని వెతికే ప్రాసెస్లో 15 ఇయర్స్ నుంచి వాళ్ళ నైబర్స్గా ఉంటున్న శుభ వాళ్ళ ఫాదర్ శంకర్ నారాయణని కలిశారు. ఆ టైంలో శుభ డిగ్రీ 3rd ఇయర్ చదువుతుంది. 2 ఫ్యామిలీస్ కలిసి నవంబర్లో వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అండ్ ఆ ఎంగేజ్మెంట్లో శుభ అస్సలు హ్యాపీగా లేదు. అండ్ ఆఫీసర్ నాన్నయ్య అబ్జర్వ్ చేసింది కూడా ఇదే. ఆఫీసర్ కన్నా ముందు ఈ విషయాన్ని ఆల్రెడీ ఇంకొక వ్యక్తి నోటీస్ చేశారు. అది శుభకి మేకప్ వేయడానికి వచ్చిన బ్యూటీషియన్. శుభకి మేకప్ వేస్తుండగా మీ ఎంగేజ్మెంట్లో మీరే ఎందుకు హ్యాపీగా లేరు అని అడిగితే దానికి శుభ పోయి గిరీష్ లాంటి సాదాసీదా వ్యక్తిని నేను అస్సలు పెళ్లి చేసుకోను, ఒకవేళ పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ వస్తే అతన్ని చంపడానికి కూడా వెనుకాడను అని చెప్పింది. ఇది విన్న బ్యూటీషియన్ షాక్ అయ్యి అంతగా నచ్చినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొచ్చు కదా అని అనింది. దానికి శుభ నేను చెప్పినా కూడా వినలేదు, పోనీ నువ్వు ట్రై చేసి చూడు వింటారేమో అని సర్కాస్టిక్ గా అనింది. బేసిక్ గా శుభ తన ప్రేమ విషయం వాళ్ళ ఫాదర్ కి చెప్పింది. కానీ అరుణ్ శుభ కన్నా 2 ఇయర్స్ చిన్నోడు. దానికి వాళ్ళ ఫాదర్ అస్సలు ఒప్పుకోలేదు. అండ్ ఈ ఎంగేజ్మెంట్ ఆపడం అరుణ్ వర్మ వల్ల కూడా కాలేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలి అంటే గిరీష్ ని చంపడమే వాళ్ళకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనుకొని కరెక్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే ఈ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ శుభానే. అవును, శుభ వాళ్ళ ఫాదర్ని ఎదిరించి ఏమీ చేయలేదు అండ్ తను అరుణ్తో మాత్రమే కలిసి జీవించాలనుకుంటుంది. తను అనుకున్నది జరగాలంటే గిరీష్ని చంపడమే తనకున్న ఆప్షన్ అని అనుకుంది. క్రిమినల్ లాయర్ శుభ ఒక క్రిమినల్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఇదంతా అరుణ్కి చెప్పింది. ఈ విషయం అరుణ్ తన కజిన్ దినేష్కి చెప్పి తనని ఒక లోకల్ రౌడీ దగ్గరికి తీసుకెళ్లమని బదులుగా చాలా డబ్బులు ఇస్తానని చెప్పాడు. డబ్బులకి ఆశపడ్డ దినేష్ అరుణ్ని ఒక లోకల్ రౌడీ వెంకటేష్ దగ్గరికి తీసుకెళ్లాడు. వెంకటేష్ డబ్బులు తీసుకుని ఈ హత్య చేయడానికి ఒప్పుకున్నాడు. గిరీష్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. ఒక 2-3 టైమ్స్ తనని చంపడానికి కూడా ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యింది. ఎంగేజ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి శుభ అప్సెట్ అయిపోయి తనే స్వయంగా ఒక ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేద్దామని డిసైడ్ అయ్యింది. గిరీష్ కి కాల్ చేసి డిన్నర్ కి తీసుకెళ్లమని అడిగింది. అక్కడ జరుగుతున్న ప్రతి కదలికని అరుణ్ కి కాల్స్ చేస్తూ మెసేజ్ చేస్తూ అప్డేట్ చేస్తూనే ఉంది. అరుణ్ ఇంకా వెంకటేష్ బైక్ పైన ఆ ఎయిర్వే స్పాట్ కి వచ్చారు. ఈసారి వీళ్ళ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కొన్న రాడ్లతో గిరీష్ తలపై చాలా బలంగా కొట్టారు అండ్ బైక్స్ పైన పారిపోయారు. అండ్ ఇక్కడ నుంచి శుభ డ్రామా స్టార్ట్ చేసింది అండ్ హాస్పిటల్ తీసుకెళ్లి చేర్పించింది. జరిగిన విషయాన్నంతా అరుణ్ ఆఫీసర్తో కన్ఫెస్ చేశాడు. ఈ సంఘటనకు 20 డేస్ ముందు నలుగురు కలిసి ఈ ప్లాన్ వేశారు అండ్ ఆ తర్వాత బ్యూటీషియన్ స్టేట్మెంట్. అంతేకాకుండా ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆ ఓల్డ్ ఏజ్డ్ కపుల్ కూడా ఒక విచిత్రమైన విషయం చెప్పారు. శుభ నాటకాన్ని చూసిన వాళ్ళు గిరీష్తో పాటు వెనుక సీట్లో కూర్చుంటుంది అనుకున్నారు. కానీ అలా కాకుండా గాయపడిన గిరీష్తో కూర్చోకుండా వీళ్ళని కాస్త జరగమని చెప్పి ముందు సీట్లోనే కూర్చుంది. ఇది చూసిన వాళ్ళు తాము ఆశ్చర్యపోయామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంగేజ్మెంట్ వీడియోలో తన బాడీ లాంగ్వేజ్, ఫోన్లో మెసేజెస్ ఇంకా తన కాల్ హిస్టరీ డేటా ఎవిడెన్స్గా రికార్డ్ చేయబడ్డాయి. ఈ ఎవిడెన్స్ హెల్ప్తో ఈ నలుగురిని హంతకులుగా నిర్ణయించారు అండ్ ఈ హత్యకి యూజ్ చేసిన ఆయుధాన్ని కూడా కనుగొన్నారు. 2010లో కోర్టు ఈ నలుగురికి జీవిత ఖైదును విధించింది. కానీ సుప్రీంకోర్టులో శుభ అపీల్ చేయడంతో 2014లో బెయిల్ పైన బయటకు వచ్చింది.
తను బయటికి వచ్చినప్పుడు ఎటువంటి గిల్ట్ లేకుండా యాక్చువల్లీ ఏదో సాధించినట్లుగా ప్రౌడ్ గా నడుస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏదైనా ఉంది అంటే గిరీష్ అసలు ఎందుకు చనిపోతున్నాడో తెలియకుండానే చనిపోవడం.